హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. అవునండి, టేస్టీ నా స్టైల్ చికెన్ పకోడీ రెసిపీ. సో సింపుల్గా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దానికోసం 1/2 kg చికెన్ తీసేసుకున్నాను. బోన్లెస్ కాదు, నార్మల్ చికెన్ తీసేసుకున్నాను. చిన్నగా కట్ చేయమని చెప్పేశాను. సో దానికోసం 1/2 kg అండ్ 1/2 kgకి సరిపడా 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, జీరా పొడి, కొంచెమే కలరు అండ్ కొంచెం గరం మసాలా, వీటన్నిటిని కూడా అందులో వేసి బాగా కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా శనగపిండి, రెండు సమానంగా కొద్దిగా కొంచెం కరివేపాకు. సో వీటన్నిటిని ఎలా కలిపేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ ఒక బేషన్ లాంటిది తీసేసుకొని దానిలోకి చికెన్ని వేసేసుకుందాం. సో ఈ చికెన్లోకి ఏదైతే ఫస్ట్ ముందుగానే మనం తీసేసి పెట్టేసుకున్నామో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియా, జీరా, గరం మసాలా, వాటన్నిటిని కూడా ఈ చికెన్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఉప్పు, కారం అన్నీ కూడా ముక్కకి చక్కగా పట్టేలా కలిపేసేసుకోవాలి. సో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది మన చికెన్ పకోడీ. దీనికోసం బయట ఎన్నెన్నో డబ్బులు పెట్టి ఆయిల్, నల్లగా ఉన్న ఆయిల్లో తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు. ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో ఇంట్లో చేసేసుకోవచ్చు. సో ఉప్పు కారాలు బాగా కలిసాక బియ్యపిండి, శనగపిండి, కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ముక్కలకి కోటింగ్ ఇచ్చేసుకోవాలి. సో ఈ శనగపిండి, బియ్యపిండి అనేది జస్ట్ కోటింగ్ వరకు మాత్రమే, కోటింగ్ కోసం మాత్రమే. ఇలా లేకుండా కూడా వేసుకోవచ్చు. సో ఏమైనా మీకు కొంచెం వాటర్ పడి అనిపిస్తే కొంచెం వాటర్ తీసేసుకొని చక్కగా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. చికెన్ ముక్కలకు పట్టేటట్లుగా చెప్తున్నాను కదా, ఈజీగా 10 నిమిషాల్లో చాలా తేలికగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. 100 రూపాయలండి. 1/2 kg చికెను 100కి 600 గ్రాములండి వచ్చింది. సో 600 గ్రాముల చికెన్ ఎంతమంది తినచ్చు. మళ్ళీ ఇందులో పిండి కూడా ఎక్కువ కలపాలి ఇంట్లో కనుక. కొద్దిగా అదే బయట అయితే చాలా పిండి ఉంటుంది, ముక్క కొంచెం ఉంటుంది. ఫుల్ కలర్ కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అందుకే కొంచెమే వేసా. పసుపు వేయడం వల్ల కొంచెమన్నా వేసా. పసుపు లేకపోతే ఆ కలర్ కూడా అవసరం లేదు, మంచి కలర్ వస్తుంది. చూసారు నేను చక్కగా కలుపుకున్నాను. సో మీరు కూడా ఇలా చక్కగా కలిపేసేసుకోండి. ఇష్టంగా పిల్లలు తినేస్తారు. పిల్లలు కానీ పెద్దలు కానీ చక్కగా తినేస్తారు టేస్ట్ బాగుందనేసి. రియల్లీ చాలా బాగుంటుంది. అలాగే ఒక్క చిన్న నిమ్మకాయ రసం అది. సో దాన్ని కూడా అందులో వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. సో కలపడం చక్కగా కలుపుకుంటే ముక్కకి ఉప్పు, కారం పట్టేలా ముక్క వేగాక చాలా బాగుంటుంది. రోడ్ సైడ్ బండ్ల మీద దొరికేదానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది టేస్ట్. సో మూత పెట్టేసుకొని 1 గంట పాటు కనీసం నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నాకు ఎక్కువ టైం ఉంది కనుక నేను 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు దాన్ని పకోడీ చేసేసుకోవడం అనమాట. సో దానికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసేసుకోవాలి. సో ఆయిల్ చక్కగా మరిగించుకోవాలి. చక్కగా మరిగించుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పకోడీని వేయించుకోవాలి. మీడియం టు స్లోలో పెట్టుకుంటూ చికెన్ని మనం బాగా వేయించుకుంటే లోపల దాకా కుక్ అవుతుందన్నమాట చికెన్. సో లోపల వరకు కుక్ అవుతున్న టేస్ట్ ఉంటుంది. పెద్ద మంట మీద వేసేసారనుకోండి లోపల దాకా కుక్ అవ్వదు, నీచు వాసన వస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చూపిస్తున్న విధంగా అలా వేసేసుకోవాలి. ఆయిల్లో పట్టినన్ని ఫ్రీగా ముక్క ఫ్రీగా ఫ్రై అయ్యేంత స్పేస్ ఉన్నంత వరకు మాత్రమే చక్కగా ముక్కలు నూనెలో పరుచుకోవాలి. సో నాకు ఎంత క్వాంటిటీ ఇప్పుడు అవసరమో అంతే వేయించుకుంటాను. మొత్తం కాదు, జస్ట్ ఒక 2 times వేయించేసుకుంటాను. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. హ్యాపీగా రేపు తినచ్చు లేదా నైట్ అంటే ఇంకాస్త
సమయం తర్వాత కూడా తినచ్చు. అందుకనేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అలా చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల వరకు కుక్ అయ్యేలా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో మన చికెన్ పకోడీ. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను గ్యారంటీ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న 4 రకాల ఐటమ్స్తో చక్కగా చేసేసుకొని తినేయచ్చు. శుభ్రంగా ఎంత రుచిగా ఉంటుందో. 100 రూపాయలు పెడితే దీన్ని ఒక 10 మంది అయినా తినచ్చు ఇంకింత పిండి వేసేసుకుంటే. అంత బాగుంటుంది. అనవసరంగా బయట కొనుక్కొని హెల్త్ వేస్ట్, డబ్బులు వేస్ట్. చక్కగా మనమే చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తినచ్చు. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ లేదండి. అచ్చం అంటే అచ్చం రోడ్డు మీద బండ్ల మీద దొరికేటట్లుగానే ఉంటుంది ఈ స్టైల్ చికెన్ పకోడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో స్టవ్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. తప్పకుండా సమయం పడుతుంది. సో సమయం పడుతుంది అనుకోవద్దు. కాస్త సమయం పడుతూనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల దాకా కుక్ అయ్యి బోన్ కూడా నవ్వులుతుంటే కరకరలాడిపోతుంది. మీకు నచ్చితే బోన్లెస్ కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం బోన్తోనే చేస్తున్నాను. అలా అన్నమాట. సో ముక్క చూసారా చక్కగా వేగిపోయింది ఎర్రగా. అది చక్కగా వేగడం అయిపోయింది తీస్తామన్నప్పుడు కాస్త పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు రెండింటిని కూడా అదే ఆయిల్లో వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక మొత్తాన్ని తీసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆయిల్లో పడి కమ్మని సువాసన వస్తుంది మన చికెన్ పకోడీకి. సో అందుకే కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఆయిల్లో ఫ్రై అయిన పచ్చిమిర్చి చీలికలు మనం తింటూ ఉంటే కూడా చక్కగా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. ముక్క ఉన్న కరివేపాకు, చికెన్ ముక్క అండ్ పచ్చిమిర్చి చీలిక ఈ మూడింటిని కలిపి పెట్టుకుంటే ఉల్లిపాయలు తాహా ఏముంటుందండి టేస్ట్ మాత్రం. అసలు ఇది చేస్తూ ఉన్నాను. కావాలంటే ఇది పక్కన పెట్టాక చూడండి ముక్కలు మాయమైతే. మా పిల్లలు ఎప్పుడు అవుద్దా తిందామని వెయిటింగ్ అనమాట. సో అలా ఉంటుంది. చక్కగా ఇవన్నీ తీసేసాను. నెక్స్ట్ ఇంకో వాయి కూడా సేమ్ ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లగా లోపల వరకు కుక్ అయ్యేలా చికెన్ పకోడీని చక్కగా వేయించేసుకుంటాను. సో మీరు కూడా ఇదే పద్ధతిన చేయండి. తప్పకుండా రుచికరమైన టేస్టీ యమ్మీ చికెన్ పకోడీని హ్యాపీగా చేసేసుకోవచ్చు. మిగిలిన పచ్చిమిర్చి, కరివేపాకు చీలికలు కూడా అందులో వేసేసుకున్నాను ఆయిల్లో. చక్కగా 3 కూడా బాగా ఫ్రై అయిపోతాయి. సో కలర్ చాలు. ఇంకా ఎర్రగా వేయిస్తే ఏంటంటే బాగా గట్టిగా అయిపోతుంది. ఆ కలర్ ఎందుకు తీస్తున్నానంటే నేను వేసుకుంది పసుపు. సో కలర్ కూడా చాలా తక్కువ, జస్ట్ ఏదో పించ్ వేసాను అంతే. కనుక ఆ కలర్ సరిపోతుంది. కలర్ ఎక్కువ వేసుకుంటేనే ప్రాబ్లం, లేదంటే చాలా ఎంత తక్కువ కలర్ తింటే అంత మంచిది. కలర్స్తో పని లేదు. సో మనకు కావాల్సింది కళ్ళకి చూడటానికి ఎలా ఉంది కాదు, కడుపుకి తింటే ఎంత మంచిది అండ్ అది మన నాలుకకి ఎంత రుచినిస్తుంది అన్నదే మనకి ఇంపార్టెంట్ తప్ప కలర్తో పని లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. కలరు అసలు వాడకండి. వీలైతే ఆ పించు కూడా వేయకుండా హ్యాపీగా అలానే చేసేసుకోండి, ఇంకా బాగుంటుంది. జస్ట్ ఇంత పించ్ అయినా మా వారి కోసమే వేసాను. కలరే అడుగుతారు కనుక చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చికెన్ పకోడీని తేలిగ్గా ఇంట్లోనే అందరికీ నచ్చేలా, అందరి మెప్పులు పొందేలా, అందరూ కమ్మగా తినేలా చక్కగా చేసేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. చూడండి, మొత్తం చక్కగా చేసుకోండి. ఈ విధానంలో మీరు కూడా చేసుకున్నాక కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అండ్ మన వీడియోస్ని చూడడం మర్చిపోకండి. కొంచెం పైనుంచి కారం చల్లుకుంటున్నాను. సో చల్లుకొని ఈ గార్నిష్ చేసేసుకొని మంచిగా ప్లేటింగ్ చేసేసుకొని తినేయడమే ఇంకా. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగుందో. గార్నిష్ చేసేసాక ప్లేటింగ్ మాత్రం మీకోసమే. చక్కగా తినేసి ఎంజాయ్ చేయండి నా స్టైల్ చికెన్ పకోడీని.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన రేఖా రమేష్ వాచ్ ఛానల్ని. వావ్, యమ్మీ యమ్మీ కలర్ఫుల్ చికెన్ పకోడీ. లైక్, షేర్, కమెంట్, గంట కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రేఖా రమేష్ వాచ్ ఛానల్.